చంటి అయితే చంచలమ్మ చేస్తున్న పనికి చాలా మూడ్ ఆఫ్లో ఉంటాడు. అలా మూడ్ ఆఫ్లో ఉన్న చంటి దగ్గరికి సింధూర వెళ్తూ ఉంటుంది. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి అని చెప్పేసి చంటిని పిలుస్తూ చంటికి అయితే నచ్చ చెప్తూ ఉంటుంది చంచలమ్మ చేసిన ఆడిన మాటలకి. ఇక ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాము అని చెప్పేసి సింధూర అనేసరికి, కాదు అండి, నేను నా స్థాయి మర్చిపోయి మీకు భర్తగా, ఒక తల్లికి బిడ్డగా ఉండాలని ఒక క్షణం అనుకున్నాను, కానీ అది తప్పని చంచలమ్మ ద్వారా నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నేను నిజంగా నా స్థాయిని మర్చిపోయి ఒక తల్లికి బిడ్డగా ఉండాలి అనుకున్నాను, కానీ నా స్థాయి నాకు బాగా గుర్తు చేశారు చంచలమ్మ గారు అని అనేసరికి, అది కాదండి అని చెప్పేసి సింధూర అయితే చంటికి చెప్పబోతూ ఉంటుంది. ఆపండి అమ్మాయి గారు అని అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. అది కాదండి అని చెప్పడానికి వీలు లేకుండా చంటి అయితే, నిజంగా చంచలమ్మ గారు నాకు బాగా కళ్ళు తెరిపించారు, నా స్థాయి నాకు బాగా గుర్తు చేశారు. నేను ఒక గొప్ప స్థాయికి వచ్చే వరకు మనం పిల్లల గురించి ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు చంటి. ఆ మాటలకి సింధూర అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. మనం పిల్లలు కనకపోవడమే మంచిది అని చెప్పేసి చంటి అనేసరికి సింధూర ఏం మాట్లాడాలో తెలియక చంటి వైపు అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఆడిన మాటలకి కేశవయ్య అయితే చంచలమ్మపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చంటి ఆడిన మాటలకి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు.